హలో హాయ్ అండి. బాగున్నారండి? మనం ఇప్పుడు ఈ సమ్మర్లోని చక్కటి రెస్టారెంట్కి వెళ్దాం రండి. చూడండి, ఇంత హాట్గా ఉన్న సమ్మర్లోని ఈ రెస్టారెంట్ దగ్గర చక్కటి కూల్గా చక్కగా ఎంత జల్లు పడుతుందో చూడండి. చాలా అయితే చాలా చల్లగా ఉంది. అసలు మనం ఇప్పుడు ఈ సమ్మర్లో ఉన్నామా అని అనిపించేలా ఉంది. ఇక్కడ చాలా అయితే చల్లగా ఉన్నది. చక్కగా పిల్లలకి పెద్దలకి ఇక్కడ మంచి ఫ్యామిలీ రెస్టారెంటు. ముఖ్యంగా పిల్లలు గేమ్స్ ఆడుకోవచ్చు చక్కగా. చాలా అయితే గేమ్స్ చాలా రకాలు ఉన్నాయి. గేమ్స్ అయితే 1, 2 రకాలు అనుకోవచ్చు. ఇంచుమించు 25 రకాలున్నా సరే ఉన్నాయి పిల్లల గేమ్స్ ఆడుకుంటానికి. చాలా చక్కగా మనకు చేతి నిండా మనీ ఉండాలే కానీ మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతోటి. ముఖ్యంగా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు చక్కగానే. చూడండి, బుడ్డోడు చూడండి చక్కగా కార్ డ్రైవింగ్ చేసేస్తున్నాడు. బైకు చక్కగా చిన్ని బుడ్డోడే కానీ బైక్ డ్రైవింగ్ చేసేస్తున్నాడు చక్కగానే. చూడండి, పిల్లలు చిల్డ్రన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో చక్కగా. పిల్లలు ఆడుకుండి అయితేనే చాలా చాలా ఉన్నాయి. విజ్జు నాన్ విజ్జు కూడా ఉంటుంది చక్కగానే. ఇక్కడ చూడండి, చిన్న బుడ్డోడు ఎవరో చక్కగా కార్ డ్రైవింగ్ చేసేస్తున్నాడు చక్కగా. లానే మొత్తం అంతా కూడా ఈటింగ్ ప్లే రెస్టారెంటు చక్కగానే. ఈటింగ్ ప్లే అంటారు దీన్ని. రాజమండ్రిలో ఉన్నది. వై జంక్షన్ ఆస్ట్ కాలేజీ గేట్ దగ్గర ప్లస్ వై జంక్షన్కి దగ్గరలో ఉంటుంది. మెయిన్ పాయింట్ వై జంక్షన్ దగ్గరలో ఉంటుంది చక్కగా. నీ రెస్టారెంట్ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది పిల్లలకి. మనం పిల్లల్ని తీసుకొచ్చే ఉంటే కనుక చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చూడండి, బుడ్డోడు కార్ డ్రైవింగ్ చేసేస్తున్నాడు చక్కగానే. మనం పిల్లలతో అసలు ఏ రకంగా కూడా ఇబ్బంది పడవలసిన పని లేదు. ఇక్కడ ఈ రెస్టారెంట్లో రోబో సిస్టమ్ ఉన్నది. మనం ఏదైనా ఆర్డర్ పెట్టామంటే కనుక మనకు రోబో తీసుకొస్తుంది చక్కగానే. చూడండి, ఇదిగో రోబో మీకు చూపిస్తున్నాను నేను. తర్వాత సర్వీస్ చేస్తారు. చూడండి, రోబో తీసుకొచ్చింది మాకైతే. ఫుడ్ రోబో తీసుకొచ్చింది చక్కగా. మ్యారేజ్కేటి బర్త్డేలకేటి ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ సెల్ఫీ కూడా తీసుకునే విధానం అన్నీ కూడా పెట్టారు చక్కగానే ప్రతి ఒక్కరు కూడా. చూడండి, ఫుడ్ ఐటెం అయితే అలా వస్తుంది. చాలా చాలా అయితే మేమైతే చక్కగా వెజ్ తీసుకున్నాము. చాలా బాగున్నది. సర్వీసింగ్ ఇది కూడా చాలా బాగుంటుంది చక్కగానే. చూడండి, పన్నీర్ బిర్యానీ చాలా చాలా అయితే చక్కగా ఉన్నది. రోబో చూసారా, మనకి తీసుకొచ్చి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది అది వెనక్కి. చూడండి, రెస్టారెంట్లో ఫ్యామిలీ సిట్టింగ్ ఒకటి మామూలు ప్రతి సిట్టింగ్ కూడా ఉంటుంది. ఇలా మనం సెల్ఫీ తీసుకునే విధానం కూడా పెట్టారు అక్కడ. చూడండి, సింబల్ది అది కంటిన్యూషన్గా ఉంటుంది చక్కగా. ఫ్యామిలీస్ బర్త్డేకి ఏంటి మ్యారేజ్ డేకి ఏంటి ఇలాగా సెల్ఫీస్ తీసుకోవచ్చు చక్కగా. సింబల్ గుర్తు పెట్టారు చూసారు కదా, చాలామంది తీసుకుంటున్నారు ఫొటోస్ అవిని. అంతేకాదండి, చక్కగా ఇక్కడ చాలా చాలా రకాలైతే ఉంటాయి మనకి. అక్కడ చూడండి, కెమెరా కూడా ఉన్నది. చూడండి, ఎవరు ఇక్కడ వీడియో తీసుకుంటున్నారు. పార్టీ ప్లేస్ ఇది చక్కగానే. పైకి అయితే మనం మెట్లెక్కి వెళుతున్నాము. పిల్లల గేమ్స్ చూడండి, లోన్ ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయో మీరే చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఎక్కడా లేనన్ని గేమ్స్ పెట్టారు ఇక్కడ. మనం చిన్ని పిల్లల్ని 1 ఇయర్ బేబీ కానించి కూడా చక్కగా పిల్లల్ని ఏ ఇయర్స్ వరకు కూడా తీసుకొచ్చి గేమ్స్ ఆడించవచ్చు. చూడండి, ఇక్కడ మేమైతే సింబల్ లైటింగ్ పెట్టారు. ఇక్కడ మేము ఫోటో తీసుకున్నాము, చిన్న వీడియో తీసుకున్నాము మేమైతేని. చూడండి, ప్రతి ఒక్కరూ ఎలాగా సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఇక్కడైతే చాలా బాగుంటుంది. మేము చిన్న సెల్ఫీ తీసుకున్నాము. చూడండి, అదే చిన్న స్మాల్ వీడియో చూసారు కదా. చూడండి, ఇక్కడ పిల్లల్ని అయితే ఇలా గేమ్స్ ఆడించుకోవచ్చు చక్కగానే. చాలా అయితే చాలా బాగుంటుంది చక్కగానే. చూడండి, గేమ్స్ చూడండి మీరు, ఒక్కొక్క రకం. ఇదొక రకం. పిల్లలు చక్కగా అలా మనకి రంగుల రాట్నం అనేవారు పూర్వం. అలా రంగుల రాట్నంలో తిరిగేది. ఇదో గేము, మీకు తెలియనిది ఏమి ఉండదు. చాలా గేమ్స్ ఉంటాయి. ఇది చూసారు కదా, ఇదొకటి పిల్లలు చక్కగా గేమ్. ఇదొక గేమ్ ఆడుకుంటారు. ఆడుకునే విధానం ఉన్నది. చూడండి ఎన్ని గేమ్స్ ఉంటాయో. ఇక్కడ చూడండి, ఇక్కడ గేమ్ పెట్టారు. ఇక్కడ గేమ్ ఆడుకుంటానికి పిల్లలకి. ఇదొక చక్కటి ఐటెము. ఇది చూసారు కదా. చూడండి, పిల్లల్ని ఇందులో కూర్చోబెట్టి అది దానికదే తిరుగుతుంది చక్కగానే. చిన్ని పిల్లల్ని కూర్చోబెట్టుకోవచ్చు. చూడండి, ఇదొక గేము. ఈ గేమ్ కూడా చూసారు కదా ఎంత చక్కగా బాగున్నదో. పిల్లలు కూర్చొని చక్కగా బటన్ స్ప్రే చేస్తూ ఆడచ్చు. అది చూసారు, నేను బటన్ అయితే నొక్కుతున్నాను. ఇది చూడండి చక్కగా మిక్కీ మౌస్ లాగా పిల్లల్ని అందులో కూర్చోబెట్టచ్చు. ఇదైతే మనకి బాలకృష్ణ గారి సినిమా ఆదిత్య 369 మోడల్లా పెట్టారు. ఇదే చక్కగానే. చూసారు కదా, మోడల్స్ ఎంత బాగున్నాయి. వెరైటీ కలర్ఫుల్గా ఉన్నాయి పిల్లలకి. అలా పేరెంట్స్ పైన కూర్చొని చక్కగా పిల్లల్ని గేమ్స్కి వదిలేస్తే చక్కగా వాళ్ళు గేమ్స్ ఆడుకుంటుంటారు. ఇక్కడ చూడండి, ఇది ఒక మోడల్ ఉన్నది గేమ్స్లోని. చూడండి ఎంత చక్కగా ఉన్నది. ఇదో గేమ్ మోడలు.
ఇదొకటి ఇదో రకం మళ్ళాని చూడండి. చాలా అయితే చాలా రకరకాలు ఉన్నాయి కిడ్డీస్కి. చూడండి ఇది చూడండి, ఇది ఎంత బాగున్నదో చక్కగాని. ఏదో తొట్టిలాగా చక్కగా ఉన్నది ఇదైతేనే. చూడండి ఇది ఒక మోడల్ చూసారు కదా. మొత్తం అంతా కూడా హాల్ అంతా కూడా మీకు ఓన్లీ కిడ్డీస్కి గేమ్స్కి సంబంధించినవే ఉంటాయి. చూడండి ఇదైతే బాల్స్, చక్కగా పిల్లలు బాల్స్ ఎక్కి అందులో చక్కగా ఇష్టం వచ్చినంతసేపు ఆడొచ్చు బాల్స్లోని. చూసారు కదా, పిల్లలు ఆడి బయటకు వచ్చేస్తున్నారు ఎవరో పిల్లలు. చూడండి అలా పైకి ఎక్కొచ్చు, కిందకి దిగచ్చు చక్కగాని. ఈ గేమ్ చూసారా, ఇది ఒక రకమైన గేము. చూడండి చక్కగాని చాలా చాలా రకాల గన్ షూట్ ఉన్నది చక్కగాని. కార్ల రేస్ ఉంటుంది చూడండి. చాలా రకరకాలు ఉన్నాయి మోడల్స్ అయితేనే. చూస్తున్నారు కదా మీరు. చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే. ఇది ఒక రకం మోడల్. మనం అక్కడ ఉన్నామంటే మనకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో అన్నది కూడా మనకైతే తెలియదు అసలు పిల్లలతోటి. ఇది చూడండి బైక్ రేసు, పిల్లలు ఎలా డ్రైవ్ చేస్తున్నారు. బైక్ మీద కూర్చుని రైడ్ చేయటం, అది బైక్ రేసు చూడండి పిల్లలు. ఇది కూడానే ఇక్కడ బుడ్డోడు కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చూడండి పిల్లలైతే చక్కగా ఇది ఒక రేసు, కార్ డ్రైవ్ చేసేస్తున్నాడు చక్కగానే. పిల్లలైతే చాలా ఇష్టపడతారు కదండి కార్ డ్రైవింగ్ అలాంటివన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ బుడ్డోడు ఇక్కడ కారు డ్రైవ్ చేసేస్తున్నాడు. చూడండి ఎంత బాగున్నాయో గేమ్స్. చూసారు కదా ఎంత బాగుంటున్నాయో. చాలా అయితే చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ ఈ పక్కనైతే కనుక గన్ షూట్ చేస్తుంటారు కుర్రోళ్ళు. చూడండి చాలా చక్కగా ఉంటుంటాయి. ఈ టెంపులే రాజమండ్రి వై జంక్షన్. వై జంక్షన్ అంటే ఇప్పుడు ట్రంక్ రోడ్డు అని పెట్టారు కొత్తగా పేరు. చూసారా గన్ షూట్ పిల్లలు అలా. Seen on this pitch, if it's day game or night game, you just time the ball, you get value for your shots. Certainly at the start of your innings, getting used to the conditions, working out the pace of the pitch. Is there any swing? Really nice to see. That was another great shot that he played just to the fielder. Tough man to bowl to. Setting boundaries of good balls. All out of field pressure.